తెల్లారు లేస్తే పళ్ళు కొరికి కళ్ళు కుట్టుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళ మధ్యలో గొప్ప వాళ్ళు చేయకూడదు. ఇస్సాకు ఇక్కడ ఎలాంటి ప్రజలంట? ఈర్ష్యపడే మనుషులు. ఇస్సాకుని ఎప్పుడు మట్టుకడదామా, ఇస్సాకుని ఎప్పుడు తొక్కేద్దామా పాతాల్లో, ఇస్సాకుని ఎప్పుడు నాశనం చేద్దామా అనే మనుషుల మధ్యలో దేవుడి ఇస్సాకుని పైకి లేపాడు. ఈ రాత్రి మన జీవితంలో కూడా అలాంటి సమాజం మధ్యలో నుండి, అలాంటి ప్రజల మధ్యలో నుండి విన్నారా? ఓ దైవజనుడు చాలా వేదన చెందుతూ ఉన్నాడండి. ఏంటా వేదన అంటే, నేను మీరందరి క్షేమాన్ని కోరుతున్నాను, కానీ ఇందులో కొంతమంది నా పతనాన్ని కోరుతున్నారయ్య గారు అని. ఏంటి సంఘంలోకి వచ్చే వేళలో నీ పతనం కోరేవాళ్ళు ఉంటారా? అరే, పతనం కోరేవాళ్ళు అంటే వెళ్ళిపోతారు కానీ ఉండరు కదా చర్చిలో. అలా కాదయ్యా, కూడా ఉంటూనే గోతులు తీసేవాళ్ళు నీకు తెలియదులే అన్నాడు ఆ రోజు నాతో. ఇప్పుడు నాకు తెలిసింది. అప్పుడు తెలియలేదు, ఇప్పుడు తెలిసి వచ్చేసింది నాకు. అర్థం కూడా ఉంటే ఏం చేస్తారట? మీకు తెలియదు, మీకు దొల్లలో ఉన్నారు, మీకు తెలియట్లేదు. కూడా ఉంటూ గోతులు తీస్తారు. వారు పతనం కోరుతారు, వారు నాశనం కోరుతారు. అటువంటి ప్రజలు మన దొల్ల గ్రామంలో కనపడకపోవచ్చు, కానీ చాలా చోట్ల ఉంటారు. అలాంటి వాళ్ళ మధ్యలో కూడా నిన్ను దేవుడు నీ ఎదుగుదల ఆపడు. అది చెప్పడానికి నేను ఎదగాలనుకున్నాను పాస్టర్ గారు. అసలు ఎక్కడండి నేను ఎదిగితే అసలు వీళ్ళకి నచ్చుద్దా ఈ ఊరోళ్ళకి? అయ్యి బాబాయ్, ఎప్పుడు నా మీద పడి ఏడుస్తారండి. అదేంటో కానీ మేము ఎదుగుతూ ఉంటే మా ఇంటి ముందే నిమ్మకాయలు, ఎండు మిరగాయలు, ఆ ఇంటికులు తెచ్చి ముఖం మీద పాడేసినట్టు మా ఇంటి ముందే పాడేసిద్దాం. ఆ మనిషి ఎవరని ఏమి తిట్టుకుందాం. ఆ నిమ్మకాయలు పాడేస్తే, ఎండు మిరగాయలు పాడేస్తే నీ ఎదుగుదల ఆగదు. ఎందుకో తెలుసా? ఇది మనుషులు ఎదుగుదల కాదు. యెహోవా ఆ మనుషుని ఆశీర్వదించాడు కనుక, యెహోవా ఆ సేవకుడిని, ఆ విశ్వాసాన్ని ఆశీర్వదిస్తే ఎవడు ఆపలేడు. ఈరోజు మిమ్మల్ని కూడా దేవుడే ఆశీర్వదించాడు. ఆమె చెప్పుకోండి. ఎస్, ఇలా తల మీద చేపెట్టి చెప్పుకోవాలి. ఆమె ఈరోజు దేవుడే ఆశీర్వదించాడు. నీ ఎదుగుదల ఎవడు ఆపలేడు.